కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. నేను లేచి ఎంతసేపు అయింది? నాకు కాఫీ ఇవ్వాలని తెలీదా? త్వరగా కాఫీ తీసుకుని రా, నాకు బయట చాలా పనులు ఉన్నాయి. అయ్యో వస్తున్నానండి. నాకు ఆఫీస్కి లేట్ అవుతుందని తెలుసు కదా. నా లంచ్ బాక్స్ ఎక్కడా? లంచ్ బాక్స్ రెడీ అండి. వస్తున్నా 2 నిమిషాలు. ఏమే, నా బైక్ కి ఎక్కడ పెట్టానో చూడు, అర్జెంట్ గా వెళ్ళాలి, టైం అయిపోతుంది. అబ్బా అక్కడే టీవీ స్టాండ్ పక్కన ఉంది చూడండి. ఏ ఈ ఒక్క పని కూడా చేయలేకపోతున్నావా? అంత చిరాకు పడుతున్నావు? అబ్బా చిరాక్ కాదండి, పొద్దుటి నుంచి నేను కూడా పని చేస్తున్నాను కదా. అయినా పని గురించి నీకేం తెలుస్తుందిలే, ఇంట్లో ఖాళీగా కూర్చుంటావుగా. అక్కడ ఆఫీస్ లో ఎంత పని ఉందో నాకు తెలుసు. పొద్దుటి నుంచి ఇంట్లో ఖాళీగా ఉంటామా? అసలు ఆడవాళ్ళు పొద్దుటి నుంచి ఎంత పని చేస్తారో ఒక్కరికైనా తెలుసా? మీకెలా తెలుస్తుందిలేండి. అయినా ఈ రోజు మీరు ఆఫీస్ కి వెళ్ళకండి, పొద్దుటి నుంచి మేము ఎంత పని చేస్తామో మీరే మీ కళ్ళారా చూడండి. శివుడు కూడా తాను ఆడదాన్ని నెత్తి మీద మోయలేదా? అడకింటిలోన పట్టేనండి ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము. ఓయ్ ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము. మమ్మీ అర్జెంట్, మమ్మీ అర్జెంట్. అబ్బా ఆఖరికి ఈ పని కూడా మేమే చేయాలి. ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము. ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము. ఆడవాళ్ళు ఇంటి పనులు, వంట పనులు ఇవన్నీ ఎలా చేస్తారో ఇది ఒక మంచి ఆర్ట్ రూపంలో చూపించిన అష్రఫ్ మాస్టర్ ఫస్ట్ మీరు రండి. ఎక్కడ ఉన్నారు? చంద్రజ గారు, హౌ వాజ్ ఇట్? నిజంగానే ఆడవాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు రోజు చేసుకునే పనులు, అది ఇందాక సాంగ్ లో చెప్పినట్టు 2 కాళ్ల బండి కాదు, ఇది ఎగిరే గుర్రం లాగా మీరు ఎత్తుకెళ్ళి చూపించారు. చాలా చాలా బాగా చేశారు అష్రఫ్ మాస్టర్, చాలా బాగా చేశారు.
థ్యాంక్ యూ త్రిజ గారు. ఆది గారు, అష్రఫ్ మాస్టర్ మీకు తెలియదు, అతను అమ్మాయిలతో కాదు దెయ్యాలతో కూడా డాన్స్ చేస్తారు కాబట్టి వీళ్ళతో చేయడం పెద్ద విషయం కాదు. ఏంటి అట్లా నవ్వుతున్నారు? ఆయన ఏమంటున్నారు అర్థమైందా? దయ్యాలతో కూడా సాంగ్ చేశారు, ఇప్పుడు మీతో చేయడం పెద్ద విషయం కాదంటున్నారు. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చెప్పాం కదా కళ్ళు తొబ్బాయి ఆది కని, మళ్ళీ దీని గురించి మాట్లాడేది ఎక్కడున్నాయా కళ్ళు? కనిపెట్టండి ఆ మొహంలో. ఆడవాళ్ళు పడేంత కష్టం నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరో పడరు. అలాగే ఆడవాళ్ళతో మగాళ్ళు పడేంత కష్టం నాకు తెలిసి ఇంకెవరో పడరు. రాజుగారి పెళ్లిరో ఉరువాడ రల్లిరో రాజు ఇది మళ్ళీరో ఎంజాయ్ ఫుల్లిరో బాబాయ్ గారు మీ రీల్స్ చూసానండి, ఇంకొకటి చేయొచ్చు కదా రీల్స్. చేద్దాం ఎక్కడా ఉత్తర నేసి పడిపోతాను. అబ్బో సార్ మరి శక్తిమాన్ 3D మరి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కువ మాట్లాడకు. ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు అమలయ్యేది నీకే తెలుసా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మంచు కొండల్లో నిలబడి ఐస్ క్రీమ్ తిన్నంత హాయిగా అనిపించింది. తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక. సరదాగా అందరు కలిసాం కాబట్టి కలిసి ఒక ఆట ఆడదామా? ఏమో ఈ పనుల్లో కనిపించలేదు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మ్యూజిక్. Oh my God, you were rocking man. పండు భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా నిప్పండిన సరసన ఆపసోపాల తాపాలు చల్లార్చనా. ఈ తేలుతున్న నిమ్మకాయ మీద మీరు ఈ కాయిన్స్ బ్యాలెన్స్ చేయాలి. Three, 2, 1, go. ఆ మ్యూజిక్ ఆపుతారా ప్లీజ్? నేనే ఉనుకుతున్నాను ఆ మ్యూజిక్ కి. అందరిని అలా ప్రేమలోకి తీసుకెళ్లిపోయారు. మిచ్చి మిచ్చి చూడసాగే గుచ్చే కన్నులు గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వల్లెలు. అంతేలే కథంతేలే అదంతేలే. మొన్న గోవాకి వెళ్ళావు కదా, ఏమైనా ఫోటో తీసావా? బట్టలు లేకుండా క్లిప్స్ తీసా కొన్ని. చూపి అన్న, నేను ఎవరు చెప్పా? ఒరే అబ్యా భలే డేంజర్ నా డా. నీ దగ్గర ఉంచుకోలేదు. నిజంగా ఎవరు చెప్పా? అసలు బట్టలు లేకుండా క్లిప్స్ తీయడం చాలా కష్టం కదా. ఇదేంటి క్లిప్స్ ఉన్నాయి? క్లిప్స్ కే తీసా, బట్టలు లేవు. Let's have a family pre-wedding photo shoot.